అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ శరీరం మీకు గొప్ప సంపద. ఇది టాపిక్ పార్ట్ 3. మీ కే జగన్నాథం, కర్నూలు. మీ శరీరం అనేది మీకు దేవుడిచ్చిన లేక పంచభూతాలు ఇచ్చిన గొప్ప వరం, అదృష్టం. మీ శరీరము మీకు చాలా సహాయం చేసింది. మీ శరీరం లేదే మీరు ఈ భూగోళం మీద, భూమండలం మీద లేదా విశ్వంలో ప్రయాణం చేయలేరు, చేసి ఉండేవాళ్ళు కాదు అసలు. కొంతమంది అంటారు ఇది తుచ్చమైన శరీరము, మట్టిలో కలిసిపోయేది, వేస్టు, ఏ రోజుకైనా ఓ రోజు మట్టిలే పోల్సిదే కదా అనే ఒక వైరాగ్యం ఉంటుంది. చాలామంది చెప్తారు. అది తప్పు. మట్టిలోకి అన్నీ కలిసిపోతాయి. అన్ని జంతువులు, అన్ని పుస్తకాలు, అన్ని వస్తువులు కలిసిపోతాయి. దేవుళ్ళే మట్టిలోకి కలిసిపోయారు. శివుడు మట్టిలోకి కలవలేదా? పార్వతి మట్టిలోకి కలవలేదా? కృష్ణుడు మట్టిలోకి కలవలేదా? ఇట్లా దేవతలే. వివేకానందుడు గొప్ప వ్యక్తి, మట్టిలోకి కలవలేదా? రాజకీయవేత్తలు కలవలేదా? మట్టిలోకి కలవని వాళ్ళు ఎవరు? ఏ దేవుడు మట్టిలోకి కలవకుండా ఇంకా పర్మనెంట్గా తన ఇంట్లో ఉన్నాడు, పీటేసుకొని కూర్చున్నాడు చెప్పండి? అందరూ మట్టిలోకి కలుస్తారు. అన్ని శరీరాలు మట్టిలోకి పోతాయి. కానీ ఈ శరీరము మట్టి లేకపోతుంది, మట్టి లేక కలుస్తుందని ఒక వైరాగ్యం అక్కర్లేదు, వైభోగం మనం ఆలోచించాలి, వైభోగం అనుభవించాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి శరీరం అంతా అన్ని శరీరాలు పోయేటివే. కానీ ఈ శరీరం వచ్చినావు కాబట్టి దాన్ని అనుభవించు, ఎంజాయ్ చేయి. దాంతో ఏ పనులు చేయించుకో. నువ్వు శరీరం లేదే ఏమి చేయలేవు. ఒక 100 ఏళ్ళ తర్వాత శరీరం పోయింది, ఓకే, అవుట్ అయింది. అప్పుడు ఏం చేయించుకోగలవా? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోగలవా? దాన్ని వాడగలవా? దాన్ని చూడగలవా? ఏది లేదు. కాబట్టి నీ వాహనానికి మనపైనే నీ శరీరం అనేది ఒక కారు లాంటి ఒక వెహికల్, వాహనం. అందులో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. పోనీ శరీరం లేదు, నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఆలోచనలు, బుద్ధి ఇవన్నీ ఉండే పక్కన పెట్టావనుకోండి, శరీరం లేదు. అవన్నీ తీసుకొని వాడుకోగలవా? నీ శరీరం లేదు, మనసు అయితే పక్కన పెట్టారు. మనసు ఉంది అని చెప్తారా? ఎట్లా ఉంది అది తర్వాత వేరే చర్చ, వేరే విషయం. కానీ వట్టి మనసుని, వట్టి ఆలోచనలని, వట్టి బుద్ధిని, వట్టి తెలివిని, వట్టి జ్ఞానాన్ని, లేదా డబ్బుల కట్టాలని, బంగారాన్ని అనుభవించగలవా? శరీరం లేకుండా మనసు ప్రయాణం చేయగలదా? ఎట్లా చేస్తుంది? శరీరం లేకుండా నీ బుద్ధి, భావాలు, ఆలోచనలు ఈ భూమిలో ఉండగలవా? ఉండలేవు. ప్యాసింజర్స్ ఉన్నారు, కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 3, కారు లేదు, భూమండలం మీద కారే లేదు టోటల్ కనుక్కోండి. ఆ 3 ఎట్లా ఎక్కుతారండి? కారు లేదు, నో కారు, మొత్తం భూగోళంలోనే కారు లేదు. ఆ ఒక 3 కారులో ప్రయాణం చేయాలి. లేకపోతే ఒక్కరు కారులో ప్రయాణం చేయాలి. ఎట్లా చేస్తారు? కారు లేదు, కారు ఎక్కగలరా? కావున ఎక్కలేరు. కాబట్టి కారు చాలా ముఖ్యం. కారులో పోవడానికి మనిషి ఎంత ముఖ్యమో, కారును డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్ ఎంత ముఖ్యమో, అట్లా శరీరం కూడా అతి ముఖ్యం. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, కారు లేదు, ఎక్కడికి వెతికినా కారు లేదు, అయిపోయింది, అవుట్, కార్లన్నీ అవుట్. డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు, కారు నడుపుకుంటూ పోవాలని డ్రైవర్ తగతగలాడుతున్నాడు. ఎట్లా పోగలడు? అంటే నీ మనసు ఉంది కానీ శరీరం లేదు. బట్టి మనసుతోనే భూమి మీద ఎట్లా జీవిస్తావు? జీవించలేదు. కాబట్టి శరీరం అనేది చాలా గొప్పది, దాన్ని తక్కువ అంచనా వేయద్దండి. చాలా చాలా గొప్పది. నువ్వు ఇంత సంపాదించావంటే, ఇంత కుటుంబంతో ఉంటున్నావంటే, స్నేహితులతో ఉంటున్నావంటే, దానికన్నిటికీ కారణం శరీరమే. నీ స్నేహితులు ఇంటికి పోవాలా? నీ బిడ్డ ఇంటికి పోవాలా? కొడుకింటికి పోవాలా? శరీరం లేకుండా పోగలవా? శరీరం ఉంటేనే పోతావు, లేకుంటే నీ ప్రయాణం బంద్. ఇవన్నీ మీకు ఎప్పుడు అవగాహన వస్తాయి? ఇవన్నీ అవగాహన రావాలంటే, అర్థం కావాలంటే, ఈ జ్ఞానం రావాలంటే ఒకే ఒక సూత్రం, రెండో సూత్రం లేదు. ధ్యానం చేయండి. ఎట్లా చేయాలని అంటారు? 2 చేతులు వేళ్ళు ఇట్లా వేళ్ళు పెట్టుకొని ఓకే రైట్ లాక్ చేసి పడేయండి. ఎలాంటి బిగుపు లేకుండా సాధారణంగా సహజంగా మీ ముక్కులో వచ్చిపోయేటువంటి
గాలిని గమనిస్తూ ఉండండి. 2 కాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకోండి, లేదా ఇట్లా క్రాస్ చేసుకుని కాళ్ళు 2 కుర్చీలో ఉండే 2 కాళ్ళు క్రాస్ చేసుకొని బిగింపులు లేకుండా కళ్ళు మూసుకోండి. అద్దాలు తీసి పక్కన పెట్టండి. 2 చేతులు ఈ విధంగా క్రాస్ చేసుకోండి. నిమ్మళంగా ప్రశాంతంగా అరగంట గంట ఎంత సమయం దొరికితే అంత ధ్యానం చేయండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ, చేసుకోకుంటే లేదు. కష్టం చేస్తే డబ్బులు, కష్టం చేయకుంటే నో సంపద. అట్లనే ఇది కూడా ధ్యానం అనేది ఒక గొప్ప సంపద దీంట్లో అనేకం వస్తాయి. దాని గురించి మళ్ళీ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం.